ఫ్రెండ్షిప్ లాస్, బిజినెస్ లాస్, టోటల్ గా ప్రెసెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. భయపడకూడదు, నేనున్నాను. ఈ ఇంట్లో ఉండడానికి అనర్హులని మీకనిపించి ఇంత స్లోగా చెప్తావేంట్రా? స్లో పాయిజనదవా? ఇంట్లో నుంచి బయటికి పంపిద్దామనుకుంటున్న ఇద్దరు సభ్యుల ముఖం మీద ఫోమ్ కొట్టండి. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. నిఖిల్ ని మినహాయించి నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. రణభేరి మోగించండి. పృథ్వీ గారు, నేను మీలో ఉన్న టాలెంట్ కి, మీలో ఉన్న లుక్స్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. బిట్వీన్ అగ్రెషన్ అండ్ మ్యాడ్నెస్, ఆ థిన్ లైన్ మీరు అప్పుడు మర్చిపోతారు. వీడికి గుర్తుంటుందండి, అన్ని మర్చిపోతారు కదా. అవును, మర్చిపోయాను. చెప్పినప్పుడు మీరు మళ్ళీ ఎఫ్ వర్డ్ యూజ్ చేశారు. ఎఫ్ వర్డ్ వాడినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. భోజనం లేకపోయినా ఉండగలదేమో గానీ బూతులు లేకుండా ఉండలేదురా ఈ దేహం. సో అగ్రెషన్ ఇస్ రైట్ వర్డ్. అఫ్ కోర్స్ నేను అగ్రెషన్ ని కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా. ఐ విల్ ట్రై. రౌడీగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది సార్. చాలా చోట్ల మీరు ఇక్కడ అక్కడ కూర్చుని గుసలుగా మాట్లాడడం. ఏంటి మీ ఇద్దరు ఇందాక నుంచి గుసగుసగుసని మాట్లాడుకుంటారు, ఏంటి విషయం? ప్రతి చోట్ల గుసలు మాట్లాడడం. ఎక్కడ, ఏ చోట? ప్రతి చోట్ల. ఆ బ్యాచ్ కి నువ్వు టీమ్ లీడర్, ఎంతసేపు వాళ్ళ ఇంట్లో ముచ్చట వీళ్ళ ఇంట్లో ముచ్చట. అంటే అంత ఓవర్ అగ్రెషన్ చూపించినప్పుడు మీరు పృథ్వీకి కరెక్ట్ చేయలేదు. అవసరమేముంది అంటున్నా. ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఎక్కడ కరెక్ట్ చేయొద్దు, ఏ సిచ్యువేషన్ లో మాట్లాడాలని నాకు బాగా తెలుసు మీకంటే. పదవే పక్క ఎల్లి కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్ కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. ఆ తర్వాత ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేను మేబీ నీతో పాటు నేను రావాలి. ఇలా భయపెడుతున్నా కొడుకు పుట్టి చస్తున్నారే. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ చేయొద్దు. అసలు మీ నమ్మకం మీది, మా ప్రయత్నం మాది. సంతోషం కూడా పడలేదు నేను సేఫ్ అయినప్పుడు. నేను కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాను. డిసప్పాయింట్ అయ్యవా? ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పడు, అది చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీ డిఫెండ్ అయితే ఆపినారు, కానీ మీ అటాక్ కూడా ఎందుకు ఆపారు అప్పుడే? ఎందుకంటే నా వల్ల ఎవరికి ఫిజికల్ ప్రాబ్లం అయితే నాకు నచ్చరు. ఏం చేయమంటా మరి, నా మనసు స్వచ్ఛమైన బంగారం గోల్డ్. నువ్వు మాట్లాడేటప్పుడు ఏమైంది, అట్లకెళ్ళి నిఖిల్ బాయ్ ఇట్లకెళ్ళి పృథ్వీ బాయ్ ఇద్దరు వచ్చి టోన్ 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 అని నా మీదకి వస్తారు. అరే చూసి మాట్లాడితే బాగుంటది. అడిగి వెళ్ళాం, మణికొండకెళ్ళి గచ్చిపల్లికి అంతా తిప్పుకొని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తావు. వద్దు, నేను నా పాయింట్ ఫినిష్ చేయండి ఫస్ట్. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. దాని తర్వాత నువ్వు ఎంత రుక్కున్నా నువ్వు కనీసం ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కవర్ చేయొద్దు. నీ టీం బయాస్డ్ గానే ఆడినావు అనేది. ఓహో, నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి మీ వాళ్ళు వచ్చి కాలుతో అన్నప్పుడు లేదు రూల్ బ్రేక్. మీ వాళ్ళు మరి బ్రేక్ లా గుడ్లను చిన్న బకెట్లకి వెళ్ళి పెద్ద బుట్టలు ఎందుకు వేసారు? అది రూల్ బ్రేక్ కాదా? నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. మొన్న ఆడ నేను ఎప్పుడైతే ఈమెతో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు ఎట్లయితే వచ్చిరు, ఇప్పుడు ఈమె నామినేట్ చేస్తా ఉంటే ఆ ఇద్దరు అట్లనే వస్తారు. బిగ్ బాస్ వీడు ఎవడనుకుంటున్నావయ్యా? వీడు నా పెట్టుబడి, నా బ్యాంక్ అకౌంట్. ఆ మాటకు వస్తే నా స్వార్జితం. వస్తాం రా, మా టీం వస్తాం మేము. వాళ్ళ ఏ మాట కూడా కన్సిడరేషన్ లో వస్తాం మేము. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. మొహం మీద అన్నారు నబీల్, నెత్తి మీద అనలేదు. మధ్యలో వచ్చి నువ్వు రూల్ గురించి మాట్లాడు ఆర్ గేమ్ గురించి మాట్లాడు, నడుస్తుంది. టోన్ 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 అంటే దాని ముందు పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా? నాకు అర్థం కావట్లా. యాజ్ అ సంచాలక్ ఒక ఆగండి, మీరు మాట్లాడ. ఇదేంటి బిగ్ బాస్ అయినా ఊకే నామినేషన్ మధ్యలో వస్తుంది. అనవసరంగా ఈ మ్యాటర్ లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో, నువ్వు తెరు. నా మైక్, నా వాయిస్, నా నరాలు నాకెలా కావాలని మాట్లాడతా. అరవకు పిచ్చోన్లా సపరే ఉండాడు. నీకు ఎక్కువ వెళ్తాది, నాకు తక్కువ వెళ్తాది. నువ్వు అందరి దగ్గర నీట్ గా ఉండి లాస్ట్ లో టైం వచ్చినప్పుడు ఎవరిని పొడుస్తావో నాకు తెలియదు. ముచ్చడు వాడికి ఇదేం ముచ్చటయ్యా? వీడి ముచ్చట దొంగలతోలా అనిపిస్తుంది. నీ 3 పవర్ పఫ్ గర్ల్స్ ఒక అన్న వెనక ఉన్నట్టు అనిపిస్తుంది. బాగా ఆలోచించాల్సిన విషయం, వీళ్ళ వెనకేదో పెద్ద గ్యాంగ్ పనిచేస్తుంది. నేనేం మాట్లాడుకుంటాను నీకు తెలీదు. ఆ రోజు లేదు. ఇన్ఫాక్ట్ నాకు ముందొచ్చి ఎవరైనా ఆ మాట పక్కా కొడతాను. ఆ తర్వాత ఏమవుతుంది అవుతుంది, కానీ నాకు కోపం వస్తున్నది. ఎలిఫా చెప్తున్నా చూడు. నాకు తిక్కనేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ మిస్టర్ నబీల్. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ కాదు, మిస్టర్ నబీల్ అనండి. మర్యాద. ఐ యామ్ జానీ,
ఫ్రమ్ బాంబే. నేను మాట్లాడిన తర్వాత నువ్వు ఏమైనా మాట్లాడుకో, నాకు రెస్పెక్ట్ ఉన్నది. నేను ఎంత ఇస్తానో అంత తీసుకునేంత దమ్ము కూడా ఉన్నది నాకు. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడక్క. అంటే నీ మిస్టేక్స్ వచ్చి పాయింట్ చేస్తే నేను తప్పు, నేను రాంగ్, నేను ఫేక్, నేను రియల్ కాదు. వావ్, ఎలా చెప్పడం అరే కోగొట్టిన గాడిదా సంథింగ్ లైక్ దిస్. ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? ఒకసారి నీ పాయింట్స్ రిపీట్ చేయి. జస్ట్ హెడ్డింగ్స్ రిపీట్ చేయి. నేను చెప్పను బ్రదర్. ఉండడం చాలా గొప్ప నేను అని, అండ్ ఈ వీక్ లో ఖచ్చితంగా వెళ్తారని మీరే డిసైడ్ అయ్యారు. సో ప్లీజ్ గో. నేనంటే ఎవరికి లెక్కలేదు కదరా. చాలా గట్టిగా తగలేదు దెబ్బలు నాకు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నామినేటింగ్ యూ. అంతే, అదొకటే రీజన్ ఉంది నా దగ్గర. కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. యు ఆర్ బీయింగ్ ఏ ఫాదర్, బట్ డోంట్ బి ఏ బొమ్మరిల్లు ఫాదర్ లాగా. నేను ఏం చేయాలో కూడా మీరు ముందే. మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఒక కంటెస్టెంట్ నీ మీద బీప్ వర్డ్స్ వాడేలాగా నిన్ను అన్నారు. మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. అబ్బాయి అన్న మరి సైడ్ కూర్చున్నాడు కదా, నువ్వు ఎందుకు కూర్చోలేదు? నేను ఎందుకు కూర్చోవాలి? నేను ఎందుకు కూర్చోవాలి అక్కడ? ఓ మై గుడ్నెస్, ఓ మై బ్యాడ్నెస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీతో కొట్లాడే విధానం వేరుంటుంది, నా దానికి బౌండరీ ఉండదు. అవునా లేదా పృథ్వీ? మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. చాలా సారి నా మీద పడ్డాడు, రోల్ అయ్యాడు, అన్ని చేశాడే. నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేదే. సరే, అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటాయి. నీ కంఫర్ట్ గానే ఉందిగా. No, I'm not at all weak. Who said I'm weak? ఏదో ఒక రోజున నా ఆవేశాగ్నిలో మాడి మసి అయిపోతారు. తీసే వరకు నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసినా నేను ఈ షోలో ఉంటానే ఉంటాను. అంతే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. పర్లేదు ఉండు. పర్లే పో. నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, అంతే. నేను ఉంటా, పో నువ్వే. సరే, ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలి బతకనా. ఇద్దరు సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్ గా నించొని ఆటలాడితే బాగుంటదేమో నాకు పర్సనలీ అనిపిస్తుంది. లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. Yes, I agree. Anybody here? ఏ మోగన్ కంటే కూడా నేను అంతకంటే ఎక్కువ అగ్రెసివ్. నేను గేమ్ లో గ్రౌండ్ లెగ్ దిగినాక నేను ఎవరిని కొడతాను ఏదో నాకే తెలియదు. అడిగితే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు? నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. ఏదో ఫంక్షన్ కి వెళ్ళినట్టు నువ్వు పిలుస్తున్నావు, నువ్వు వెళ్ళి అటాక్ చేయొచ్చు, నువ్వెందుకు చేయలేదు? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. వేరే వాళ్ళ వెపన్స్ లాగా యూజ్ చేసుకుంటావు, నువ్వు మాత్రం ముందుకి రావు ఆడడానికి. నా పాయింట్ ఇస్ క్లియర్, అదే నా నామినేషన్ పాయింట్. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? నిఖిల్, ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇక్కడ సేవ్ చేయాలనుకున్నాను బిగ్ బాస్.